మనం చాలా ప్రేమ కథలు చూస్తుంటాం. కొన్ని సక్సెస్ అవుతాయి, ఇంకొన్ని ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయినోడు అమ్మాయితో ఉంటాడు, ఫెయిల్ అయినోడు గతంలో జ్ఞాపకాలతో ఉంటాడు. అలాంటి జ్ఞాపకాలతో సతమతమవుతున్న ఓ కుర్రోడి గతం పేరు మధుర. ఈ కథలో మధుర అతనికి దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళు, మధుర అనే పేరు వల్ల కలవబోతున్న పాత్రలు కనిపిస్తాయి గాని మధుర కనిపించదు. వీళ్ళెలా కలవబోతున్నారు, అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ మధుర. డివైడ్ అవుతుంది, స్థలానికి రేట్లు పెరుగుతాయని ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టేశాను. సడన్ గా ఇప్పుడేమో రేట్లు పడిపోయాయి, అప్పులేమో పెరిగిపోయాయి. ఎటు చూసినా సమస్యలే. బ్రతకడానికి ఏదన్నా భరోసా దొరుకుతుందేమోనని నీ దగ్గరకు వచ్చాను. ఎంతుందిరా అప్పు? బ్రహ్మంగారు, డబ్బుద్దురా, ఇంకో రకంగా ఏమన్నా. నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లం నుంచి బయటపడాలంటే అదే కరెక్ట్. ఏంటో చెప్పు. మరేం లేదురా, నేను కొత్తగా లిక్కర్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. గుంటూరు టౌన్ లో వైన్స్ టెండర్ కూడా మనకే వచ్చింది. అది నువ్వు చూసుకో, పెట్టుబడి అంతా నేను చూసుకుంటాను. ఏమంటావు? వద్దురా, నన్ను తప్పుగా అనుకోకు. నేను ఈ బిజినెస్ చేయలేను. ఎక్కడో ఏదో ఫ్యామిలీలో తాగేసి పిల్లాన్ని కొట్టాడనో, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, తాగి యాక్సిడెంట్ చేసి ఫ్యామిలీ రోడ్డు మీద పడిందనో, ఇలాంటి వాటన్నిటికీ కారణం నేను అవటం నాకు ఇష్టం లేదురా. నన్ను క్షమించు. మనం ఒక్కళ్ళమే చేస్తున్నామేంట్రా తప్పు? మనం కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు. అందులో మనం లేం కదరా, నాకు అది చాలు. నెల రోజుల్లో డబ్బులు గారు ఇవ్వకపోతే కోర్టు కేసేస్తారు. ఆనంద్ గారు ఎప్పుడు ఇస్తారండి? మాట నమ్మించామండి డబ్బులు. 3 నెలల నుంచి వడ్డీ కూడా ఇవ్వలేదండి. మీరు ఇచ్చే ఆనంద్ గారు, మీరు ఎలా చేస్తారు అనుకోలేదు. ఇస్తారు చెప్పండి. ఇలాగైతే మీ పిల్లలు ఏం చదివిస్తారు? వాళ్ళకి పెళ్లిళ్ళు ఏం చేస్తారండి? అదేం లేదు, ఇది జనరల్. నిన్న నైట్ ఏదో నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందిరా. తిరిగి మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేసినా కూడా కలవట్లేదు. మధురాయి ఉంటదా? అరే నీకు ఇంకా దాన్ని పిచ్చిపోలేదారా? అదే తన పిచ్చిపోలేదా? తనేమో వేరే వాడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది, నువ్వేమో తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. అయినా నీకు ఇంకా నేను చెప్పలేను రా, దుబ్బేరా. ఏడుస్తున్నావు ఓరా? రే అలా కాదురా, నేను చెప్పేది నువ్వు ఏడవకురా. ఏ కాల్ వచ్చినా సరే అది మధురాది కాదురా. అయినా అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. రేయ్ ఆ నంబర్ పనిచేయట్లేదురా. చెప్పు, మధుర వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆడిక్కడున్నాడు, ఆడెక్కడున్నా అని కొడతానని చెప్పు. నా చుట్టూ చుట్టూ నువ్వే ఉన్నావంటూ నన్ను వదిలి వెళ్ళిపోయి నీ రోజులు అవుతోంది. నీకు ఒక ఫోన్ చేయడానికి కూడా టైం లేదే.
తిను. ఏ ఫ్రెండ్స్ ఏ దాని గురించి వదిలే. అరే నాన్న తిన్నని చెప్పాను కదా, ఏదో గోలా. రేయ్ ఆ పక్క బల్బు చూడు. ఏమైంది? ఎవరో కుర్రోడు సార్, ఓ 25 ఏళ్ళు ఉంటాయి, ఫుల్గా తాగొచ్చాడు. బోర్డును చూసి ఏదో తిడుతూ శేషత పగల కొట్టాడు. పొట్టుకుందాని వెళ్ళేలకే ఎవరో ఆ పేరు మీద ఎక్కువ ప్రేమను పెంచేసుకున్నట్టున్నాడు. వైన్ షాప్ కదా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. పట్టేసిందిరా. రే బుడ్డి ఇట్రా. అన్నా వెళ్ళి ఒక క్వార్టర్ విస్కీ తేరా. సరే అన్నా. త్వరగా వచ్చాయి. మందేదిరా? ఇవ్వనన్నాడన్నా. ఇవ్వనన్నాడా? ఎందుకు? ఏమో అన్నా, నన్ను కింద నుంచి పైకి చూసి పో అని గసుక్కున్నాడన్నా. పదరా. సార్ ఒక కోటి సార్. కోటి జన్మలకైనా కోరేదొకటి నాలో సాధించాలే కానీ ఎవడు డ్రైవర్ అంది ఇక్కడ? సార్ సార్ రాత్రి మన బోర్డు పగల కొట్టింది వాడే సార్. నువ్వు వెళ్ళి మందుదేరా. ఎందుకు ఇవ్వడం నేను చూస్తాను. చూసిన చాలే గాని నాకు ఒక విస్కీ కోటరీ. ఈ డబ్బా ఎప్పుడు తిడుతూనే ఉంటాడు జుమ్మంజిగాడు. ఈసారి వెళ్తే నిజంగానే కొట్టేలా ఉన్నాడన్నా. మా నాన్న వచ్చి టైం అయింది, నేను వెళ్తా. ఇదిగో నీ డబ్బులు. బుడ్డి ఆడికి మంది ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు తీసుకునే ఇస్తున్నారు. మాకేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? 21 సంవత్సరాల లోపు వయసు వరకు మందు అమ్మబడదా? క్యూ పద్ధతి పాటించాలా? బ్లాక్ లో మందు అమ్మబడదా? ఏజ్ ప్రూఫ్ చూపించాల్సి వస్తుందా? రే ఏంట్రా ఇది, స్కూల్ టైం టేబుల్ లాగా? చెప్తా, ఈ రోజంతా నేను ఇక్కడే తాగుతాను, మీతోనే సర్వ్ చేయించుకుంటాను. ఎవడాపుతాడో నేను చూస్తా. ఆగు. నువ్వు లోపల తాగాలంటే నీకు తోడు ఇంకోటి ఉండాలా? ఏ ఇద్దరైతే ఒకరికి మందు ఫ్రీయా? కాదు, నువ్వు తాగిన తర్వాత సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఏ మీ ఓనర్ కి ఏమైనా క్రాకా? చేసేదే ఏదో పని, మళ్ళీ దాన్ని కరెక్ట్ గా చేద్దాం అనుకుంటాడా? ఏ పక్క తప్పుకో. పదమంటే నీ లేరాలే, నీ వల్ల నా ఉద్యోగం ఊడింది కదరా. ఎదవనాయాల
రాత్రి ఎవరి ముఖం చూసి డ్యూటీ ఎక్కానో ఏమో. చీచి. గుడ్ మార్నింగ్ బాబాయ్. నైట్ కలుద్దాం. ఇంకేంట్రా కలిసేది? తెల్లన్నా చెప్పకుండా వేసాడేంటి? ఇద్దరం కలిసే చేసాం నైట్ డ్యూటీ. ఆగండి. ఇట్రా. ఆగు. విజిలే విజిలే. కమ్ ఆన్. నిన్నే విజిల్ వే. మళ్ళీ అలాంటి షాట్ కొడతాడో లేదో. విజిలే నిన్నే. త్వరగా. నాకు విజిలేయడం రాదు. విజిలేయడం రాదా? రేపా నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? నీకోసం ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటే. ఆ అమ్మాయి అమ్మాయి విజిల్ ఏంట్రా? చోటు సూపర్ షాట్ రా. ఏంటి నీకు విజిలేయడం వచ్చా? అదేంటి బాగా అడిగావు? అదేదో పెద్ద బ్రహ్మ విద్యలో చెప్తావేంటి? ఇంతేజ్ వచ్చాక విజిల్ అయిపోతే వేస్ట్ బా. అరే బా రేయ్, నేను వస్తాను ఆగరా. ఏంటి? ఈసారి నీకు విజిలేయాలనిపిస్తే నువ్వే దీంతో వేసుకో. అంతేగాని రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళని విజిలే విజిలే అన్నావు అనుకో. ఏంటి ఇది? మార్నింగ్ ఒకటికి విజిలేయడం రాదని చెప్పాను కదా, వాడు నువ్వే వేసుకోమని ఇచ్చాడు. నవ్వకే, నాకు కాలుతుంది. తాగరా, ఆడు మస్తు తూగుతున్నాడు రా. సీనియర్లు కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? చూడలేదు సార్. క్లాస్ టైం అవుతుంది సార్, మేము వెళ్తాం. వీడికి చదువు అంటే ఇంత ఇంట్రెస్ట్ ఏంట్రా? రేయ్, వీడిని ఈరోజు మన క్లాస్కి తీసుకెళ్ళండి రా. మీ క్లాస్కి నేను ఎందుకు సార్? నేను ఆ క్లాస్కి వెళ్తాను. అయినా నేను వచ్చి చదువుకోవడానికి, ఇలా తిరగడానికి కాదు. రేయ్, సీనియర్ ముందు సౌండ్ చేస్తున్నావేంట్రా? సారీ చెప్పు. రేయ్, సారీ కాదురా వీడు చెప్పాల్సింది. ఏ టైంలో అయినా నాకు ఓకే అని వీడు పాట పాడి చెప్పాలి. పాడరా. పాట? పాటే పాడు. పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే. పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు. రేయ్, మసాలా ఎదురా. పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే. 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 పగలైనా నాకు ఓకే, రేయ్, రాత్రైనా. ఆ కిలకిల రావాలని ఒక్కసారి అలాగే వెనక్కి రమ్మనరా. మిమ్మల్నే డోంట్ టర్న్. ఎలా వెళ్ళారో అలాగే వెనక్కి రండి. ఇదేంటే ఇలా దొరికేశాం? ఉండవే, నన్ను భయపెట్టుకు. టర్నే వచ్చుంటే పాప ముద్దు పెట్టేద్దాం కదరా. మిస్ అయిపోయింది. దాందే ఉంది, ఇంకోసారి ట్రై చేద్దాం.
ఇప్పుడు పెట్టిద్దిలే ఆ? పెట్టిద్దంటావా? పెట్టి నేను పెట్టను. ఏం చేయమన్నా చేస్తాను కానీ ముద్దు మాత్రం పెట్టను. ఏం చేయమన్నా చేస్తావా? ఆ? మన కాలేజ్లో ఒక ఫేమస్ లవ్ స్టోరీ ఉంది, మధురాజేలది. వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ మిస్టరీయే. నువ్వు ఆ విషయం తెలుసుకొని ఈరోజు ఈవినింగ్ వద్దులే, ఒక 2 daysలో నాకు చెప్పే. చెప్పలేకపోతే సరేనా? అది నాకెలా తెలుస్తుంది సార్? మరి ముద్దు పెట్టే. తెలుసుకుని చెప్తాను సార్. వెళ్ళు. రమ్య, చంపేయాలి నిన్ను. లేట్ అవుతుందన్న వినలేదు. ఇప్పుడు చూడు. ఎవడ్రా ఈ టైంలో? అయ్యో, నేను మీకోసం విజలేదండి. నేనేదో భయమేస్తుందని. మీరు ఇప్పుడు నాతో రావాలనుకుంటున్నారు కదా? అదే, మీరు నాతో రావచ్చు కదా? చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ ఏదో ఎక్సైట్మెంట్లో విజిలేమంటే కోపంతో కాలేజ్కి వచ్చి విజిలిచ్చారు. ఇప్పుడు భయమేస్తుందని ధైర్యానికి విజిలేస్తే మీరే వచ్చారు. బాగుంది కదా? ఎందుకంత భయం? ఏమోనండి, తాగినోళ్ళంటే చిన్నప్పటి నుంచి భయం. మీకు విషయం తెలుసా? సాగర్ సంగమం సినిమాలో హీరో డ్రింక్ చేస్తాడని తెలిసి ఆ సినిమాను చూడలేదు. అంత భయమండి నాకు. అయినా వాళ్ళేం చేస్తారు? వాళ్ళ మందేదో వాళ్ళు తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకుంటారు, అంతే కదా? వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం కాదు, వాళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. అసలు డ్రింక్ చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తే ఇలా మాట్లాడరు. అసలు తిన్నగా నడుస్తారా అండి వాళ్ళు? ఇటు అడిగేస్తే అటు అడిగేస్తారు. ఎటొచ్చి ఎవరి మీద పడతారో తెలీదు. ఓహో, అయితే ఫుల్లుగా తాగేసి పడిపోవాలంటే భయమా? మరి కొద్దిగా అయితే పర్వాలేదా? కొద్దిగా డ్రింక్ చేసినా తాగినట్టే కదా. అయినా ఈ తాగినోళ్ళ గురించి మనకి ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? అరే, అయినా అంత పెద్ద పెద్ద బాటిల్స్ లో ఎలా తాగిస్తారే? ఓహో, హే బేబీ, ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నా. ఏంటి, ముద్దు పెట్టే పనా? కాదు, మధురాజేల ప్రేమ కథ గురించి. ఓహో, నాకెందుకో నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు ఎప్పటికైనా నాకు ముద్దు పెట్టాల్సిందే. నీకు రేపే లాస్ట్ డే. హలో. వాడేంటి నన్ను అలా తగులుకున్నాడు? ముద్దు ముద్దని చంపుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదే. చివరికి నువ్వు ముద్దు పెట్టడం తప్పేలా లేదనిపిస్తుంది. కొట్టానంటే మూతి పగిలిపోద్ది. ఏంటి ముద్దు పెట్టేది? నేనెవరినైతే ప్రేమిస్తానో వాడితోనే నా ఫస్ట్ కిస్. ఇంకా వాడే నాకు ఫిక్స్. అర్థమైందా? నాకు ఊహ తెలిసాక చిన్న పిల్లలకు కూడా ముద్దు పెట్టడం మానేసా తెలుసా? అలాంటిది ఆ బఫెలో గడికి ముద్దు పెట్టాలా? నువ్వెలాగో పెట్టావు, అది ఓకే. వాడు పెట్టేలోగా ఏదో ఒకటి చెయ్యి. ఏమైంది? బా, నువ్వు తాగడం తగ్గించాలరా. మధుర వదిలేసిందనే నువ్వు ఇలా దేవదాసులో తయారై ఉంటున్నారు అందరూ. మధుర వదిలేసాగానే తాగుతున్నానా? అంతకుముందు తాగలేదా? అవుననుకో, కానీ ఇంతలా కాదు. రేయ్, అయినా ప్రతి దాంట్లో మధురం లాగుతారేంట్రా? ఈ టైంలో ఎవర్రా మిస్డ్ కాల్? ఆ నంబర్ వర్కింగ్ లో ఉంది.
ఆ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అయితే చేసి మాట్లాడి ఆ స్టోరీ ఏంటో కనుక్కోవే. మధుర, మిస్డ్ కాల్సా? హలో హలో, మీకెలా తెలుసండి ఈ నెంబరు? కాలేజీలో మధురాజుల గురించి తెలుసుకోమని ర్యాగింగ్ చేస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వాల్ పైన నంబర్ చూసి చేశాను. నేను మాట్లాడి చెప్తానండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. చెప్పండి. 9866419295. రే లీలా. ఓకే, నేను ఉంటానండి. నా ఫోన్ ఏమైనా చూసావా లీలా? ఫోన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది, కానీ నువ్వు అనుకునే వాళ్ళు కాదు. ఎందుకురా మధుర అంటే అంత పిచ్చి నీకు? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడుందో కూడా తెలీదు. అయినా ఎవడైనా అన్నిసార్లు ఫోన్ చేస్తాడరా? ఒకవేళ నంబర్ మధురదైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రేమను తనకు చెప్పడానికి అన్నిసార్లు ఫోన్ చేశాను. ఆయన నంబర్ తంది కాదంటున్నావు కదా, సారీ చెప్పానని చెప్పు. అమ్మాయికి కావాల్సింది సారీ కాదు, మీ ఇద్దరు లవ్ స్టోరీ. కాలేజీలో ఏదో ర్యాగింగ్ అంట, మీ ఇద్దరు ఎలా విడిపోయారని చెప్తే కనీసం అమ్మాయిని సేవ్ చేసిన వాడువైనా అవుతావు. అసలు మధురతో విడిపోతేనే కదా ఎందుకు విడిపోయిన కారణం చెప్పడానికి. హలో లీలా గారు. మా వాడిని అడిగానండి మధుర గురించి మీతో ఒకసారి చెప్పమని. మధురతో విడిపోతేనే కదా ఎందుకు విడిపోయానో కారణం చెప్పడానికి అని అంటున్నాడు. సారీ అండి. ఏమైంది? వాళ్ళు వచ్చేస్తున్నారే. ఏ బేబీ, ఏమైంది? రెడీయా? నువ్వు రెడీయా? ఏంటి, ముద్దు పెట్టడానికి కదా? కాదు, మధుర అజయ్ ఈ కాలేజీలోనే ప్రేమించుకున్నారు. మధురానే అజయ్ వదిలేసింది. అందరికీ తెలిసి మధుర అజయ్ లవర్స్, కానీ మధురకి వేరే వాళ్ళతో కూడా అఫైర్ ఉంది. ఆ విషయం అజయ్కి తెలిసి మధురని అడిగేసరికి మధుర తను వదిలేసింది. మధుర అజయ్లు విడిపోయారు. సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? ఓయ్, నువ్వు చెప్పిందంతా నిజమని గ్యారంటీ ఏంటి? మధురాజయ్ల ప్రేమ నిజమైనప్పుడు ఇది కూడా నిజమే. ఓసే, ఎందుకు అలా చెప్పావు? మరేం చేయమంటావే? మధురతో విడిపోతేనే కదా ఎందుకు విడిపోయామో చెప్పడానికని వాడంటాడు, ముద్దు ముద్దని వీడంటాడు. ఇంక నేనేం చేసేది? అందుకే నేనే ఒక స్టోరీ వెళ్ళేసా, చెప్పేసా. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనే. వాడికంత సీన్ లేదులేవే. లైన్లో రండి బాబు, లైన్లో రండి అమ్మా. ఏంటి బాబాయ్ ఇది? వీళ్ళేమన్నా మనకి దేవుడు ప్రసాదం పెడుతున్నారా? ఈ లైన్లు ఏంటి, రూల్స్ ఏంటి? ఏం చేస్తున్నారా అబ్బాయి, అంతా వాళ్ళ ఇష్టమే కదా, మనం చేసేది ఏం లేదు. నువ్వే అలా అంటే ఎలా బాబాయ్? ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్న సీనియర్ సిటిజన్ డ్రింకర్వి నువ్వు. నీదెంత సొమ్ము దొబ్బారు బాబాయ్. అవునరా, ఏం చేస్తాం కానీ. ఏమంత కష్టం వచ్చిందని రోజు ఇలా తాగుతున్నావు? ఇంత పొద్దున్నే నీ ఇలాంటి వాడు రావాల్సిన ప్లేస్ ఇది. నీకు ఇంకా చాలా వయసు ఉంది. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా చాలా చూడాలి నువ్వు. ఇంకా జీవితాన్ని ఏది సాధించలేందిగా వదిలేకూడదు అలా. ఇవన్నీ మానే. పద పద, త్వరగా మంచిగా ఉండు. ఓ క్వార్టర్ విస్కీ ఇవ్వు. సారు, ఒక దొంగోడు వేరే దొంగోడింట దొంగతనం చేయకూడదని రూల్ లేకపోయినా ఆడు చేయడు.
ఎందుకంటే అక్కడ అల్లు అల్లు ఒకటి, ఇక్కడ మనం ఒకటి. మీకు అర్థమైంది అనుకుంటా. సార్ మీకు ఒకటి తెలుసో తెలీదో, కస్టమర్ దేవుళ్ళు అంటాడు. మీరు దేవుడిని ఎంత బాగా చూసుకుంటే దేవుడు మీకు అని బెనిఫిట్స్ ఇస్తుంటాడు. ఇప్పటిదాకా బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఫాలో అయింది ఇదే. మీరు పని చేయండి సార్, ఈ బట్టల షాపుల్లో ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్లు పెట్టినట్లు మీరు కూడా దీపావళికో దసరాకో పెద్ద బీర్ కొంటే చిన్న బీర్ ఫ్రీ అని, ఫుల్ కి హాఫ్ ఫ్రీ అని ఇలాంటివి ఏమైనా ఆఫర్స్ పెట్టి మా కస్టమర్స్ అట్రాక్ట్ చేయండి సార్. అంతేగాని ఏంటి సార్ ఈ లైన్ లో నుంచి పెట్టడాలు, ఈ రూల్స్ అంతా మీకేం తప్ప అనిపించట్లేదా? తీరా కనీసం మా హ్యాపీ అవర్స్ ఏదో పెట్టించండి సార్. మీ పేరు చెప్పుకుని 2 పెగ్గులు ఎక్స్ట్రా అన్నది అవుతాం. ఏంటో అయినా ఇవన్నీ చెప్తే విండు, మళ్ళీ మనల్ని వేసుకుంటాడు. కాలేజ్లో ఏంట్రా? మధుర గురించి కాలేజ్లో మధుర గురించి ఎవరో బ్యాడ్గా రాశారా? ఎవరు చేశారు అదంతా? ఏమోరా, ర్యాకింగ్ అమ్మాయి అనుకుంటా. ఫోన్ చేయడానికి హలో అంకుల్, పక్కనే ఉంది. ఎవరే? మీ నాన్న. నాన్న ఎంగేజ్ వస్తుందిరా. చేయి, మళ్ళీ ట్రై చేయి. నా ఫోన్ సైలెంట్ గా ఉందా అన్న? కలవట్లేదు, నేను వెళ్ళి కనుక్కుంటా. హాయ్ అండి, మీరేంటి ఇక్కడ? ఇక్కడ ఎవరో మధుర గురించి బ్యాడ్ గా రాశారు. నువ్వు ఈ కాలేజే కదా, నీకేమైనా తెలుసా? అంటే మీరు మధుర లవరా? తెలుసా చెప్పు. ఎవరిదే ఈ నెంబరు? ఇందాక నుంచి తెగ కాల్ చేస్తున్నారు. ఏమైంది? వాడే మధుర లవర్ అంట. తెలిసిపోయిందా? నువ్వు ఉండవే, నన్ను భయపెట్టుకో. నీ ఫోన్ ఇవ్వు, ఇవ్వు. లాక్ ది. నీ ఫోన్ నుంచి నీకే చేస్తున్నాడేమోనే. చేసుకోనివే. లీలా రారా. బోస్ గారు నీకెళ్ళే తెలిసే ఇదంతా వాడి చేయించాడా? ఎక్కడున్నాడు వాడు? నువ్వు అమ్మాయివే కదా, ఇంకో అమ్మాయి గురించి అలా ఎలా బ్యాడ్ గా చెప్తావు? చంపేళ్ళు.
లీలా గారు ఇచ్చారు. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? కాదే, వాడు నన్ను కొట్టాడనో తిట్టాడనో నేను బాధపడటం లేదు. అది తలుచుకుంటే నాకే చాలా గిల్టీగా ఉంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని విడిపోతే అందులో తప్పు ఎవరిదైనా సరే సగం మంది అమ్మాయిదే తప్పు వాడుకుని వదిలేసిందంటారు. అలాంటిది వాడిని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే అది వాడు తట్టుకోలేకపోయాడంటే మధుర వాడిని మిస్ అయింది కదా. అవునే, కానీ ఇక్కడితో ఈ విషయం మర్చిపోదాం. సరేనే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. మధుర గురించి బ్యాడ్గా ఎక్కడ ఒక అక్షరం కూడా కనిపించకూడదు. మొత్తం పోవాలి. సరే. పదరా. సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఇంకేం చేయమంటావు నీ కోపం పోవాలంటే? ఏంటి సారీ? ఏంటి సారీ? ఇప్పుడు నేను నిన్ను బలవంతంగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని చివర్లో సారీ అని చెప్తే ఇట్స్ ఓకే అని చెప్పి ఊరుకుంటావా? ఊరుకుంటావా? సారీ అంటూ సారీ. సారీ అనేది తప్పు చేసిన ప్రతి వాడు తప్పించుకోవడానికి తన సుఖం కోసం కల్పించుకున్న ఒక చిన్న మాట, అంతేగాని అది తప్పు అనుభవించడానికి కాదు. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎంత పెద్ద సంతోషాన్నన్నా ఇంత చిన్న బాధ పోగొట్టగలదు. అదే ఆ చిన్న బాధ పోవాలంటే ఎంతో పెద్ద సంతోషం కావాలి. ఏయ్, ఎందుకు ఊరికే సారీ సారీ అని మెసేజ్ పెట్టి సావగొడుతున్నావు? నేను నీకు అంత చెప్పినా కానీ అర్థం కాలేదా? ఇప్పుడు నీకెవరు చెప్పాడు సారీ? ఏంటిది? అది నేనే, నువ్వెలా అనుకుంటావు? నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఇంకెవరికి లేదు. అంటే ఆ మెసేజెస్ నేనే చేశానని నైట్ అంతా నా గురించి ఆలోచించావా? నువ్వు టాపిక్ మార్చకు. నువ్వా కాదా? నేను కాదు. నువ్వు కాదా? మరి మధురాయి ఉంటుందా? సర్లే. ఏయ్, ఆ మెసేజెస్ చేసింది నేనే, మధుర కాదు. ఏ అన్నోన్ మెసేజ్ వచ్చినా, ఏ అన్నోన్ కాల్ వచ్చినా మధురానే అనుకుంటావా? ఇంకెవరు లేరా? ఇంకెవరు గుర్తురారా? ఇప్పుడు చూడు, మధుర మధుర మధుర. చూడు, నీ లాంగ్వేజ్ లో సారీ అనే మాటకి డెఫినేషన్ ఎలా ఉందో, నా లాంగ్వేజ్ లో సారీని యాక్సెప్ట్ చేయడం అంటే నేను చేసిన తప్పుకు నేను బాధపడుతున్నాను, అది నీకు అర్థం అవ్వాలని నన్ను మెసేజెస్ చేశాను. సరే, యాక్సెప్ట్ చేశానులే. ఫ్రెండ్స్, మళ్ళీ ఇదేంటిది? అయినా ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేసుకుని ఏం చేస్తాం? అదేంటండి అలా అంటారు? ఫ్రెండ్షిప్ చేద్దాం, ఫేస్బుక్, వాట్సాప్ అన్ని షేర్ చేసుకుందాం, రోజు మాట్లాడదాం. అవును, నీకు తాగినోళ్ళంటే భయం కదా, మరి నాతో ఎలా మాట్లాడతావు? మీరు తాగినప్పుడు మాట్లాడతా, సింపుల్. అది జరగని పనిలే. ఓయ్, నువ్వు ఈరోజు తాగట్లేదు, నాకు ఫోన్ చేస్తున్నావు, మనం మాట్లాడుతున్నాం. రే రాము, ఆ ఫ్యాన్ పని చేయట్లేదు చూడు, ఎలక్ట్రీషియన్ పిలిపించి అదేదో చేయొచ్చు. అదాగు, ఈరోజు షాప్ సెలవు. వెళ్ళు. సెలవా? ఎందుకు? ఆనంద్ గారి తాతయ్య జయంతి. పిల్ల బచ్చాగాని నేను పుడితేనే పుట్టినరోజులు పార్టీలు చేసుకుంటున్నాను. అలాంటిది ఆనంద్ గారు అంత కష్టపడి మన కోసం షాప్ పెడితే వాళ్ళ తాతగారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోవడం అంటే మీరు మీ చాదస్తాం. తీతి. లేదు. తాతగారి గురించి తెలియకపోతే తెలుసుకో, అంతే తప్ప నోటికొచ్చింది మాట్లాడుకో. సారు తాతగారు రోజు మాట్లాడుకుంటారు. ఓ అవునా? ఈ రోజు తాతగారు లంచ్ ఏం చేశారు సార్? ఎదుటి వాళ్ళ మీద కోపం ప్రదర్శించడం కూడా మన పెద్దోళ్ళకి నచ్చదు. మన పెద్దోళ్ళు శాంతికి చిహ్నం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. అందుకే ఈ రోజు షాప్ కి సెలవు ఇవ్వడమే మా తాతకి నేను ఇచ్చే గౌరవం. నువ్వు ఈ రోజు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే దానికి వాళ్లే కారణం. కనీసం ఈ ఒక్క రోజైనా మంచిగా బతుకు.
సార్ మాకెందుకు సార్ మీ తాతయ్య గురించి ఇప్పుడు? సపోజ్ మీ తాతగారు తన కుర్రతనంలో మీలాగో నాలాగో తాగారనుకుందాం. నేనెప్పుడు తాగలేదు. పోనీ మీలా కాదు సార్, నాలా తాగారనుకుందాం. ఇప్పుడు ఆయన తాగారని చెప్పి ఆయన ఇచ్చిన పేరు ప్రతిష్టలు మీకు వద్దని తిరిగి ఇచ్చేస్తారా? మన పెద్దోళ్ళు హింసని విడనాడి అహింస మార్గంలో నడవండి అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటుంటే మనం మాత్రం తెల్లారు గానీ అయ్యే బట్టనట్టు మటన్ షాపుల్లోకి చికెన్ షాపుల్లోకి వెళ్ళిపోతుంటాం. అప్పటికి మనకు అర్థమవుదు, ఎందుకంటే వాళ్ళెప్పుడు ఆ బోసిన వాళ్ళతోనే మనకు కనిపిస్తుంటారు. అన్నట్టు మీరు శాకాహారులా మాంసాహారులా? అలా సైడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే మాంసాహారులే అయి ఉంటారు. సార్ మీ తాతగారు తప్పు చేసి ఉండరు, కానీ మనం చేసేవి మాత్రం అన్ని తప్పులే. ఇక నుంచి మీ తాతగారి బర్త్డే రేపు అంటే సెలబ్రేషన్స్ ఇవాళే స్టార్ట్ అయిపోతాయి. ఎవడింట్లో సరుకు అడిగి రెడీగా ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. తాతయ్యని అడిగానని చెప్పండి. మరి పదరా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఆనందరావు గారు పిల్లలు ఇప్పుడు కొనుక్కోవాలరా బాబు, మళ్ళీ దానికి కూడా సెలవిస్తారా? నేను నన్ను మిస్ అయ్యావు కదా? అదేం లేదే, ఎందుకలా అడిగావు? అదే నేను ఎక్కడో చూసాను, మందెక్కడో దొరకదని. నువ్వే కాల్ చేస్తావు అనుకున్నా, కానీ నేనే చేస్తే కట్ చేసావు. అదా, నిన్న మేము ఆ పనిలోనే ఉన్నాం. ఏంటి, అమ్మకు పైన తాగేస్తారా? ఏ, నీకు కావాల్సిన దానికోసం నువ్వు వెళ్ళట్లేదా? ఇది కూడా అంతే. అమ్మో, వీడు మందు పిచ్చోళ్ళ ఉన్నాడు. తాగకూడదనే కదా సెలవిచ్చారు. సెలవిస్తే ఆపరు, అలా అమ్మడం మానేస్తే ఆపుతారు. వైన్ షాప్ హాలిడేసే తక్కువ, అందులో వాళ్ళు అమ్మడం ఎప్పుడు మానేయాలి, మనం ఎప్పుడు మాట్లాడాలి ఏంటో. అసలు ఎందుకు తాగుతావు రోజు? అదంతే, అదో రకమైన మెడిటేషన్, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మరీ ఎక్కువ మెడిటేషన్ చేస్తే లివర్ పాడైపోద్ది తెలుసా? ఇప్పుడు నా లివర్ పాడైపోతే ఎవరికైనా నష్టం ఉందా? లేదు కదా. అయినా 10 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ అదే సెట్ అయిపోద్ది తెలుసా. సిగరెట్ కూడా కలుస్తావా? ఒకసారి ట్రై చేసా, ఏమనిపించలేదు, వదిలేసా. ఏమనిపించకపోతే వదిలేస్తావా? అంతేగా మరి. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నానంటే ఏదో అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడతాను? ఏదో అంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే బాగుంది, నీతో మాట్లాడుతున్నంతసేపు ఏదో హెల్దీగా ఉన్న ఫీలింగ్. మధురతో కూడా ఇలానే మాట్లాడేవాడివా? మధురతో ఇలా ఎందుకు మాట్లాడతాను? మధుర నా లవర్ కదా, అది వేరు. వేరంటే? వేరంటే వేరు. అసలేంటి ప్రేమ? ప్రేమంటే ఏంటి? ఇప్పుడు నేను మధురం చేస్తున్నాను కదా, అదే ప్రేమంటే. అది నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళకి మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలిసిపోద్ది. ఏయ్, ఏంటి దీని అర్థం ఏంటి? నో కాల్స్, ఓన్లీ వాట్సాప్. ఏంటో దీనిపిచ్చి. ఆగు, లోపల తాగాలంటే నీతో పాటు ఇంకోటి ఉండాలి. రోజు కొత్తేనా? మీ ఓనర్ ఉన్నాడు కదా. ఇంకేంటి సార్, ఎలా ఉంది బిజినెస్? ఏ, నీకు తెలియదా? నువ్వు నాతో పాటు రోజు వస్తున్నావు కదా. అవుననుకోండి, కానీ ఓనర్ సాటిస్ఫాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్. దీని అర్థం ఏంటి? ప్రేమతో చూస్తున్నా అని. అబ్బో, అయినా ఎంతమందిని ప్రేమిస్తావురా? నీకు తెలియకుండానే ఒక అమ్మాయి లైఫ్ సేవ్ అయింది, ఇప్పుడు ఇంకో అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నావా? అదేం లేదు సార్, ఏదో క్యాజువల్ చాటింగ్, వాట్సాప్. నువ్వు తప్ప ఇంకెవరు దొరకలేదా తనకి? అయినా తాగి ఏం వాగుతారో కూడా తెలియదు కదరా. అమ్మాయితో అలా ఎందుకు మాట్లాడతాం సార్? సార్ మళ్ళీ వచ్చింది, మరి దీని అర్థం ఏంటి? ఏదో ఎదో డైలాగ్ వేసుంటావు, తనకు అర్థం కాలేదంట. ఓ, దీంట్లో ఎంత అర్థం ఉందా? అయినా మనుషులు మాట్లాడుకోవడం మానేశారండి సార్, అన్నిటికీ బొమ్మలు పంపించుకుంటున్నారు. మీకు ఏ ఎమోషన్ గురించి చెప్పినా అర్థం కాదు కదా. ఎందుకు సార్ మీరు అని చెప్పి మమ్మల్ని సపరేట్ చేస్తారు? అయినా మేమంటే మీకు ఎందుకు సార్ అంత చిన్న చూపు? అవును సార్, మీకు అమ్మాయి ఉందా? ఆహా, అడుగుతున్నాను. పోనీ ఉందనుకుందాం. సపోజ్ తనకు పెళ్లి చేసిన తర్వాత వచ్చినవాడు తాగుతున్నాడని తెలిసింది, అప్పుడు ఏం చేస్తారు? తిరిగి తీసుకొచ్చేస్తారా?
సార్ సార్ ఈ సైడ్ కాపండి. ఓకే సార్, రేపు కలుద్దాం. నా ఇంటి ఆడపిల్లని రిక్షా తొక్కునేవాడికైనా ఇస్తాను కానీ చచ్చిన తాగుబోతాడికి మాత్రం ఇవ్వను. సారీ సార్. ఆపుతావా? ఎందుకలా నవ్వుతున్నావు? ఏ ఫాదర్ అయినా తన కూతుర్ని డ్రింక్ చేసేవాడికి ఇవ్వకూడదని అనుకుంటారు. అదే కదా అతను చెప్పింది. ఇందులో నవ్వడానికేముంది? నీ పైత్యం కాకపోతే. ఈ రోజుల్లో తాగకుండా ఎవరున్నారు? అదో ఫ్యాషన్ అయిపోయింది. నాకు అతని ఫ్యూచర్ కనిపించేస్తుంది. ఖచ్చితంగా తాగే అలవాటు ఉన్నాడే అతని కల్లుడుగా వస్తాడు. అంటే అసలు డ్రింక్ చేయని వాళ్ళే లేరంటావా? ఎందుకు లేరు? ఉన్నారు, కానీ మనకు దొరకద్దు. శ్రీదేవి లాంటి హీరోయిన్ మళ్ళీ పుట్టడం ఎంత కష్టమో, తాగే అలవాటు లేని వాడు దొరకడం కూడా అంతే కష్టం. అయినా దేశంలో తప్పులని తాగుబోతులే చేయడం లేదు. కూల్ డ్రింక్ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా చాలా కూల్గా తప్పులు చేసేస్తున్నారు. అబ్బా సరే, అతను కూడా మనకెందుకులే. అతను ఒపీనియన్ ఏదో అతను చెప్పాడు, వదిలే. సరే కానీ నైట్ నేను ఇక్కడ డబ్స్ చేసా, చూస్తావా? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాకు పిచ్చి. ఏం బాలేదా? నవ్వుతున్నాను కదా, బానే ఉంది. నువ్వు నవ్వడానికి అది కామెడీ సీన్ ఏం కాదు. నీకు చూపించాను చూడు, నాది తప్పు. ఏ ఆగు అంజలి. అంజలి ఆగు. ఏమైంది? అందరు నన్ను నేర్పించేవాళ్లే. డబ్స్ బాలేదని నువ్వు, ముద్దు ముద్దని వాడు. ఎవరు? వాడి వల్ల నీ లవ్ స్టోరీ అలా క్రియేట్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అది అబద్ధమని వాడికి తెలిసిపోయింది. మళ్ళీ ముద్దు ముద్దు అంటున్నాడు. ముద్దెప్పుడు పెడుతున్నావు? ఇప్పటికే ఒకసారి మిస్ అయింది. నేను పెట్టినా ముద్దు? అజ్జు, నువ్వు వాడికి ముద్దు పెడితే మన ఇద్దరికి కటిఫ్ అంతే. ఏంటి ఇడున్న నెక్స్ట్ చేస్తున్నావా? ఏంట్రా? రాత్రి నాకు ఓకే, పగలైనా నాకు. రేయ్, మన వాళ్ళని రమ్మండ్రా. హలో, అరే మన వాళ్ళందరినీ తీసుకొని గ్రౌండ్లోకి రండి రా. ఇంతేనా? నన్నే కొడతావరా? నువ్వు ఈరోజు ఈ కాలేజ్లోంచి బయటికి వెళ్ళే స్ట్రెచర్ మీదేరా? నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను. ఇవన్నీ ఎప్పుడో దాటేసి వచ్చాను కానీ వెళ్ళండి వెళ్ళండి. నీ కాలేజీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. వాళ్ళు నాకు ఫ్యాన్స్ కాదు, నీకు నీ లవ్ స్టోరీకి ఫ్యాన్స్. రేయ్, ఏసేండ్రా అందరినీ, ఒక్కతిని కూడా వదలొద్దు. అన్నా వద్దన్నా, కొట్టడం పెద్ద విషయం కాదు. అందులో ఒక్క దెబ్బ కొట్టినా కానీ సంవత్సరం అంతా ఇదే మాట్లాడుకుంటారు. రిస్క్ వద్దన్నా. హలో, ఏం లేదు, చిన్న ప్రాబ్లమే. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ.
రే ఎవరెక్కడ మా వాడి దగ్గర ఎక్స్ట్రాలు చేస్తాడంట. వీడే అన్న. మధుర గురించి ఎందుకు బ్యాడ్గా చెప్పావు? నీ వల్లే కదా అది నాకు దూరమైంది. ఏం చేసిందిరా అది? నేను ఇలా వచ్చాను చేసిన తప్పరా? అయినా నన్ను కాదే నిన్నే ఇలా వచ్చేస్తుందరా? నీ గురించి కావాలైనా బ్యాట్ చేసి దానికి దూరం వెళ్ళి చేసా. ఎందుకురా నీకు అదంటే అంత గోలా? ఎలా ఉందిరా దాంతో? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళంతా చెప్తావా? చెప్పరా, చెప్పు. చెప్పరా, ఎవడికి చెప్తావు చెప్పు, నేను చూస్తాను. చెప్పరా, చెప్పు. ఏటి బొడ్డున కూర్చుంటే ఏరుగలగలమంటుంటే నీటిలోన మన నీడలు రెండు వాటేసుకుపోతూ ఉంటే ఓయమ్మ నీ జానడ దూరం ఆపలేకపోతున్నావు ఓయమ్మా. ఏమైందిరా? అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పరా? అంజలికి రోజు ముద్దు పెట్టాల్సి వచ్చిందిరా. పెట్టేయాల్సి వచ్చిందా? ఎంత ఈజీగా చెప్పావురా. అదేదో లైట్ వేయాల్సి వచ్చింది అన్నట్టు. పాపం ఆ అమ్మాయి ఏదో కాలేజీలో ర్యాగింగ్ అవుతుంది, మనమేదో హెల్ప్ చేస్తామని మన దగ్గరికి వస్తే ముద్దు ఎలా పెట్టావురా? ఏడిడు అలా ఎలా ముద్దు పెట్టేస్తాడు? అంతా వాడిష్టమేనా? రేపు కనిపించని చెప్తా వాడి పని. అంజలి, ఏంటి? అదే పొద్దున కాలేజీలో జరిగిన దాని గురించి సారీ చెప్దామని. అదేదో అనుకోకుండా అలా జరిగిపోయింది. సారీ. నువ్వు నాకు సారీ చెప్పకు. నువ్వే అన్నావు కదా నిన్ను ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని ఒక సారీ చెప్తే నీకు ఓకేనా, వదిలేస్తావా అని. నేను వదలను. నాకు నీ సారీ వద్దు. అంజలి, అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? ఏంటి వేరు? నువ్వు మాత్రం ఏమైనా చేయొచ్చు. షర్ట్ ముడివేస్తావు, అందరిలో కిస్ చేస్తావు, అది మాత్రం తప్పు కాదు. అది కూడా వేరే. చెప్పు చెప్పు. ఎంతో ఊహించుకున్నానో తెలుసా నా ఫస్ట్ కిస్ గురించి. అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఏంటి? ఎలా జరిగిందో కూడా తెలియలేదు. సినిమాలో కిస్ సీన్ వచ్చినప్పుడు ఆ మజా పోతుందని నేను చూసేదాన్నే కాదు, వాళ్ళు అలా ఫేస్ పెయింట్ చేసినప్పుడు నేను కళ్ళు మూసుకునేదాన్ని. అలాంటిది ఈ రోజు. ఇప్పుడు నీ ఫస్ట్ కిస్కి వచ్చిన భంగం ఏం లేదు. అదో పీడకల్లా నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. నువ్వు అనుకున్నట్టే నీ ఫస్ట్ కిస్ సక్సెస్ అవుతుంది. నన్ను నమ్ము. ఏంటయ్యేది చేసిందంతా చేసి? సారీ, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ కోపం పోవాలంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఏం చేయమంటావు చెప్పు? లవ్ చే. నాకెప్పుడు అలా అనిపించలేదు. నాకు అనిపించింది. ఏవని? నేను ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, దాన్నే ప్రేమంటారని.
నాకు కొంచెం టైం కావాలి. ఏ ముద్దు పెట్టినప్పుడు తెలీదా? ఇప్పుడు టైం అడుగుతున్నావు? చూడు, నా ఫస్ట్ కిస్ మాత్రం ఫెయిల్ చేయకు ప్లీజ్. అంటే నాకు కూడా ప్రాపర్గా ఎలా కిస్ చేస్తారో తెలీదు. సరే, ఫస్ట్ నువ్వు ట్రై చేయి, తర్వాత నేను ట్రై చేస్తాను. నీ మూత ఏంటి కొంచెం ముందుకుంటుంది? ఏం బాలేదా? ఎందుకు బాగోదు? ముద్దు పెట్టుకోవడానికి 2 ఇంచులు డిస్టెన్స్ తగ్గించింది కదా. ఇది కాదనుకుంటా ప్రాసెస్. ఏది ఒకసారి ట్రా చూద్దాం. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే ముద్దు పెట్టుకున్నాక ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. అసలు బాగుందా బాలేదా, అసలు ఫీడ్బ్యాక్ ఏంటా అని. బాగోపోతే చెప్పొచ్చు, కావాలంటే మళ్ళీ ట్రై చేద్దాం. $110 ఇవ్వు. చెప్పండి ఎస్ఐ గారు. ఆనంద్ గారు, ఆ ఫేక్ గ్యాంగ్ విషయం మీతో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి స్టేషన్కి రాగలరా? సరే అండి, వస్తున్నా. అంజలి, ఏమైంది? బాబు గారు నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికేశారు. లోపల కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకెంత టైం పడుతుంది? ఏంట్రా ఎంత లేటు? ఒక పని అని చెప్పి ఇంకో పని చేయించుకుంటారు. తెలిసిందే కదా వీళ్ళ గురించి. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? లీలా కాల్ చేసి నువ్వు స్టేషన్లో ఉన్నావు అని చెప్పినప్పుడు. నిన్ను ఎవడిపై చెప్పమంది? దానికి అసలే టెన్షన్ ఎక్కువ. మూతంటి మళ్ళీ ముందుకు వచ్చింది. వెళ్దాం పద. హలో, ఒక్క నిమిషం. అంజలి, ఫైన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. థ్యాంక్స్. నీకెవడు చెప్పాడు రా? ఈ లీలాగాడిని నేను ఈవినింగ్ కలుస్తాను కదా, మాట్లాడదాం సరేనా? మీరేంటి సార్ ఇక్కడ? ఏంటి స్టేషన్ వరకు వచ్చేసిందా నీ వ్యవహారం? అదేం లేదు సార్. అజ్జు, ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకు నేను చెప్పాను కదా వాట్సాప్.
ఏం పని రా మీకు ఇక్కడ ఏం పని? వాడిని ఎందుకు కొట్టారండి? మీ చెల్లెని లవ్ చేసింది ఏం కదా? ఏం అవుతున్నావురా? ఇదేమన్నా మధుర వైన్స్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? అది కాదు సార్, నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది? సార్ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పిన తర్వాత మీ ఇష్టం. ఇందులో మీ చెల్లెలు ఎలాంటి తప్పు. నువ్వేంటి ఇక్కడ? పో లోపలికి. అంజలి ఒక నిమిషం. వాడు లేకపోతే నేను చచ్చిపోతానని నువ్వు, వాడిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని మీరు. ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకోకండి. ఏదో చేద్దాం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అంజలి తాగుతా నీకు ఎందుకే? అవసరం నన్ను అడిగా ఇంకోసారి నన్ను తాగానని అడిగావనుకో నీ అమ్మ చావు నేను పెట్టి తిని మూసుకొని ఉండు. చెప్పింది నిజమే. నువ్వు పక్కన లేకపోయినా నీ ఫ్రేగ్రెన్స్ నా చుట్టూ కమ్మేసినట్టుంది. అంజలి, అన్నం తినమ్మా. అంజలి, నేను తిన్నాను చెప్పాను కదా. అన్నయ్య, రాఖీ. వద్దులేమ్మా, చేతులు బాలేదు. ఏమన్నయ్యా, నీకు రాఖీ కట్టడానికి కూడా నేను సరిపోనా? నీకేమైనా అనాలనిపిస్తే అను, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని ఇలా బయట మనిషిలా చూడకు. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ రాఖీ ఎందుకు కడతారో తెలుసా? చెల్లెలకి ఏ కష్టం వచ్చినా అన్నయ్య నేనున్నాను అనే ధైర్యం చెప్పడం. అలా ధైర్యం చెప్పిన అన్నయ్యకి చెల్లెలు ఇంకెంత నమ్మకం ఇవ్వాలి? ప్రతి సంవత్సరం రాఖీ పండుగప్పుడు నీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చేవాడిని. ఇప్పుడు నువ్వు ఏం అడుగుతావని భయంగా ఉంది నాకు. నీ ఇష్టాలన్నీ నాకు భయాలుగా మారిపోతున్నాయి. మనకి నచ్చని మనుషులు, నచ్చని విషయాలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువైతే మనం వాటికి చాయిస్ అయిపోతాం. వద్దులేమ్మా, పండగదే ఉంది. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం. అన్నీ బాగుంటే వచ్చే సంవత్సరం చూద్దాం. నేనేంటి, నాకింతటి విలువేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి, తప్పు నాది కాదని. ఈయనేందా రోజు వచ్చే కస్టమర్ని తిడతాం. ఏమైందన్నా? గురు, ఏదో ఒకసారి పట్టుకో. తీసుకా. సార్, మీరు అలా బాధపడకండి. నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడు ఆ కౌంటర్లో చూసినా ఒక స్ట్రాంగ్ పెగ్ కలిపిన ఫీలింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు 100 ml మందులో లీటర్ నీళ్ళు కలిపినట్లు ఏం బాలేదు సార్. ఇంకెప్పుడు నా ముందర బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావరా? నువ్వు కదిలిచ్చింది నా చెల్లెల్ని. అసలు నీలాంటోడికి ఇప్పుడు నా బయోడేట్ ఎందుకులేండి?
ఇది ఒకసారి పట్టుకోండి సార్. సరే సార్, ఇప్పుడు మీ బాధ పోవాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. చెప్పండి సార్. నా చెల్లెలకి దూరం అయిపో. ఎక్స్పెక్ట్ చేశాను సార్. అలా చేస్తే మరి నేను బాధపడతాను కదా. మరి నా బాధకు బాధ్యుడు. పోనీ సగం రోజులు మీరు బాధపడండి, సగం రోజులు నేను బాధపడతాను. ఏరా మందు పిచ్చి పిచ్చిగా ఉందా? మా లవ్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయాయి సార్. సరే సార్, మీరు మా కోసం ఇంత నిజాయితీగా నికాసాన్ని అందిస్తే ఇంత చేస్తున్నారు కాబట్టి మీరు బాధపడటం ఇష్టం లేక వదిలేస్తున్నాను సార్. మీరు హ్యాపీగా ఉండాలండి, నాకు అదే చాలు. నిజంగానే చెప్తున్నావా, డ్రామాలు ఆడుతున్నావా? సారు, తాగేస్తున్నాను. ఇలాంటి టైంలోనే నమ్మండి. తాగుబోతాడు మాటలు అస్సలు నమ్మకూడదు. ముందు మీరు ఇలాంటివి నమ్మడం మానేయండి. నమ్మండి సార్. ఈ మందు బాటిల్స్ మీద సిన్స్ 1990 నంబర్ లాగా ఆనంద్ సిన్స్ 2018 నేను చెప్పి అందరూ అనుకోవాలి. బాటిల్ లాగా మీరు ఎప్పుడు అక్కడ ఉండాలండి. ఉంటాను సార్. నైట్ అంతా తాగి ఎక్కడ పడిపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకున్న టెన్షన్లు చాలా అన్నట్టు ఇది కూడానా? ఇంకా ఫోన్ సైలెంట్ లో ఉంది, చూసుకోలేదు. చెప్పేంటో. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో నువ్వు, ప్లీజ్. టెన్షన్ లో మాట్లాడుతున్నట్టున్నావు, ఇంటికెళ్ళు, తర్వాత మాట్లాడదాం. పిచ్చి దానిలో కనిపిస్తున్నానా? తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను నిన్ను లేపుకెళ్ళిపోతే నా కొడుకు ఎక్కడ ఉన్నాడు మీరు ఎవరైనా చూసారా అని అడగడానికి మా నాన్నకు మాటలు కూడా రావు. మర్చిపోయావా? నా ప్లేస్ లో మధుర ఉన్నా కూడా ఇలాగే మాట్లాడతావా? మధుర ఉన్నంత మాత్రాన మా నాన్న స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయిపోడు. ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు అలానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇంకెళ్ళు. అంత చేతకాని వాడివి ఎందుకు ప్రేమించావు మరి? అవును, నాకు చేత కాదు. నీతో మాట్లాడడం చేతనవుతుంది కాబట్టి మాట్లాడాను. నిన్ను బైక్ మీద తిప్పడం చేతనవుతుంది కాబట్టి తిప్పాను. నిన్ను ప్రేమించడం చేతనవుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాను. అంతేగాని ఈ లేపుకెళ్ళడాలు ఇవంతా నాకు చేతగావు. సరే, నీకు చేత కాదు కదా, నన్ను వదిలే. నా బాధ నేను పడతాను. నిన్ను నమ్ముకుని నేను వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మధుర లవర్ అజయ్ గారు, గుడ్ బై. ఏయ్, నేను నీకు బాగా అలవాటు పడిపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మీ అన్నకి కమర్షియల్గా ఉపయోగపడటం తప్పితే ఇంకేం లేదు. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేదంటూనే చాలా బాగా బాధ పెడుతున్నావు. నీ వల్ల రోజు రోజుకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతున్నాయి నాకు. సిగ్గు లేకపోతే సరే, ఇప్పుడు దాకా సైకోలో మాట్లాడావు, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నావు. నిజం చెప్పు, ఏ నీకు లేవా సైడ్ ఎఫెక్ట్స్? దూర వయసు చిన్నది లాలహ భలే జోరుగున్నది లాలహ దీని తస్సా. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మొత్తు మందు జల్లిరి. లీలా ఇంటి చూడు, గాల్లో నీరేస్తున్నాడు. ఏంటి సార్ మీరు ఎంత చేంజ్? హ్యాపీ అవర్స్ పెట్టేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకోసమే. రాము, సరే అన్న. హ్యాపీ అవర్స్ అంతా మీ ముఖంలోనే కనిపించేస్తుంది. ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా సారు. హ్యాపీ అవర్స్ అంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు కాదండి, కస్టమర్స్ హ్యాపీగా ఉండడం కోసం పెట్టాలి. నా కోసం ఇంత చేసావు, అందుకే ఈ హ్యాపీ అవర్స్ అంతా నీ కోసమే పెట్టాను. ఈ రోజు మధుర వైన్స్ లో ఎలాంటి రూల్స్ లేవు, నీ ఇష్టం. ఏంటి సార్ నాకు ఇన్ని ఆఫర్లు? నేనేం చేశాను? నా చెల్లెల లైఫ్ లో నుంచి వెళ్ళిపోతానన్నావు కదా,
అంతకన్నా ఒక అన్నకి ఇంకేం కావాలి? సార్కి బిజినెస్ కొత్త అనుకున్నాను, తాగిన వాళ్ళు కూడా కొత్తే. రాత్రి తాగేసరికి మధుర వైన్స్ రాసిచ్చేస్తానన్నాను. రాసిస్తే మీరు ఊరుకుంటారా? తాగినప్పుడు 190 అంటుంటాను సార్, అవన్నీ పట్టించుకోకూడదు. ఎరా ఆటలుగా ఉందా? అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నేను తాగుతున్నాను అంతే కదా. ఒక్క ప్రాబ్లం ఏంట్రా, 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెల్లారింటి నుంచి బయటకు వెళ్తే రాత్రి ఏ టైంకి ఇంటికి వస్తారో తెలియదు. తాగేసి రోడ్డు మీద బిక్కా రోడ్లో పడిపోతే అసలు నీ పరిస్థితి ఏంటో, నీకేమైందో, ఎలా ఉన్నావో కూడా తెలియదు. నిన్ను చూసేంత వరకు మనసుకు ధైర్యం కూడా ఉండదు. అలాంటి జీవితంలోకి నా చెల్లెల్ని పంపాలారా? నీకు తెలుసారా, కొన్ని ఇళ్లలో పిల్లలు రోజు తాగొస్తున్న తండ్రిని చూసి భయపడుతున్నారా? అది ఒక బతికేనా? తాగటం, రోడ్ల మీద అమ్మాయిలు నేర్పించడం, ఎవరినో కొట్టడం, లేకపోతే కొట్టించుకోవడం, మర్డర్లు, రేపులు, ఇలా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఆ మందే ఒక ప్రాబ్లం రా. మనుషులు చేసిన తప్పుకి మందుని బ్యాడ్ చేయకండి సార్. అది మంచోడి కన్నా చెడ్డోడి కన్నా ఒకటే రేటు, ఒకటే ఆల్కహాల్. మీరేమైనా తప్పు చేయమని చెప్పి స్పెషల్ రేట్ కమ్ముతున్నారా ఏంటి? సారు, తాగాం కదా అని ఎవరు తప్పు చేయట్లేదు. తప్పు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా తాగుతున్నారు. ఒకడు తాగి తప్పు చేస్తున్నాడు అంటే ఆడు ముందు నుంచి అంతే, ఆడు బుద్ధే అంతా. ఆడి ఎదవా, మేం కాదు. అదంతా కాదు సార్, నేను ఇన్ని రోజుల నుంచి తాగుతున్నాను కదా. మీకు తెలిసి నేను ఎంతమందిని రేప్ చేశాను, ఎంతమందిని మర్డర్ చేశాను చెప్పండి సార్. నా గురించి వదిలేయండి. పోని వీడు, పోని వాడు, పోని వాడు. ఈడి తోల అయిపోయాడు. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, ఉన్నారు నీలాంటి వాళ్ళని కదా మాకు బ్యాడ్ నేమ్. ఏరా ఆవు, నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసింది కొట్టడానికా కాపురం చేయడానికా? బ్యావర్స్గా మళ్ళీ నీకు పండగలకి పబ్బాలకి కట్నాలు కనుకోలు అన్ని కావాలి, కానీ నువ్వు మాత్రం పిల్లని సరిగ్గా చూసుకో. ఆగండ్రా, నువ్వు వాడికి నీతులు చెప్తున్నావా? మరి నువ్వు చేసిందేంటి? నువ్వు వాళ్ళ తాగుపోతాడువే కదా. సారు, వాడికి నాకు చాలా తేడా ఉంది. వాడు తాగేసాడు పిల్లాన్ని కొడుతున్నాడు, నేను నాన్ని కొడుతున్నాను. ఇంకెప్పుడు ఇలా హ్యాపీ అవర్స్ పెడితే మమ్మల్ని హట్ చేయకండి రేయ్. ఏంటి ఇలా వచ్చావు? నీతో చిన్న పని పడింది. చెప్పు. నువ్వు ఒకడికి వార్నింగ్ ఇవ్వాలి. ఈడితో నాకు కూడా పనుంది. నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఆ రోజు స్టేషన్లో వాడుతూ ఉన్న అమ్మాయి నీ చెల్లో నీ కూతురు అయి ఉంటుంది. చెప్పింది మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రాలు చేయకు. నువ్వు చెప్పిన పని చేయాలంటే నా దగ్గరున్న సరుకు మొత్తం నీ షాప్లో పెట్టి అమ్మాలి. నువ్వు కొంచెం నిజాయితీగా పనిచేస్తావు కాబట్టి నీ పైన ఎవరికి డౌట్ రాదు. నేను ఇలా కల్తీ పనులు చేయనులే. నీకు కావాల్సింది తీసుకొని చెప్పిన పని చెయ్యి. హలో, మరి నువ్వు చేస్తున్నదేంటో? ఒకడు పని ఇవ్వడానికి వచ్చినప్పుడు ముందు పని గురించి ఆలోచించు, పనికి మాలిన విషయాల గురించి కాదు. అన్నా, టైం అయిపోయిందని స్టాక్ కింద రూమ్ లో పెట్టానన్నా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు స్టాక్ ఇంటి దగ్గర పెట్టద్దని? నువ్వు లిస్టులోకి తీసేస్తానన్నా. సర్లే వెళ్ళు. సరే అన్నా. రే రాము అన్నా, ఓ ఫుల్ బాటిల్ తీసుకెళ్ళి అడిగి ఇచ్చారా? అలాగే అన్నా. ఒక నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏ అన్న, నీకు ఇది ఇవ్వమని పంపించాడు, తీసుకో. తీసుకొని పోండి. నిన్నే. ఏంట్రా డిస్కషన్? ఇచ్చేసి వచ్చేయమన్నా కదా. తీసుకోవట్లేదన్నా. రాత్రి 10 దాటిన తర్వాత దేవుడు దిగొచ్చి నమ్మందాం మనం.
అలాంటిది నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పటి నుంచైనా అలాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉండు. చెప్పు నీ ఫ్రెండ్కి. చెప్తాను సార్. అరే రే పోతరా, మళ్ళీ ఆయన వస్తే కొట్టేలా ఉన్నాడు. నేను చెప్పిన మాట వినరా. రే రారా. సార్ ఏంట్రా దెబ్బలు చూపించి నా చెల్లెల దగ్గర సింపతి కొట్టేద్దామని చూస్తున్నావా ఏంటి? నీ స్కెచ్ ఏంటి? హ్యాపీ బర్త్డే. ఏంటి హ్యాపీ బర్త్డే? ఇద్దరిది ఒకే రోజు అంటగా. నాకే కాదు సార్, ఆడికి కొంచెం గట్టినే తగిలాయి. కాకపోతే నేను ఇక్కడి వరకు వచ్చాను, ఆడక్కడే పడిపోయాడు. అజయ్, 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 ఇక్కడే ఉన్నావుగా, పలకచ్చు కదా. అంకుల్కి తెలుసా? తెలీదు. నైట్ నేను వచ్చేసరికి ఆయన పడుకొని ఉన్నారు. మార్నింగ్ లేచేసరికి డ్యూటీకి వెళ్ళిపోయారు. అంకుల్తో చెప్పకు, బాధపడతారు. అయినా ఏదైనా ఉంటే మాట్లాడాలి గాని ఇలా కొట్టించడం ఏంటి? ఫస్ట్ టైం మా అన్నయ్య మీద నాకు చాలా కోపం వస్తుంది. అన్నయ్య కదా, ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వేంటి మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావు? అదేం లేదు. నిన్న మీ అన్నయ్య ఇలా చేశాడు కాబట్టి ఆ టైంలో నీకు విష్ చేయగలిగాను, లేకపోతే చేసావన్నా. ఆ టైంలో కాకపోతే నెక్స్ట్ డే విష్ చేస్తావు. నిజం చెప్పు, ఆ టైంలో విష్ చేయకపోతే నువ్వు ఊరుకునేదాన్వా? అది సెకండరీ అనుకో. నొప్పెడుతుందా? ఏమండి? అదేంటన్నా నువ్వు తాగుతున్నావు? నా మనసేం బాగాలేదు రాము, నువ్వు వెళ్ళు. అన్నా రేపు రావడం కుదరదన్నా, రామలక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్లే పని ఉంది. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. సరే అన్నా. వెళ్ళు. ఏంటి సార్, ఎవరు లేరేంటి? మంచి మంచి బ్రాండ్స్ అన్ని మీరే తాగేస్తే ఎలా సార్? కొంచెం షాప్లో కూడా పెట్టండి. అంత మంచి మంది ఏంట్రా ఇది? ఏంటి దీని స్పెషల్? ఏమో సార్, అవన్నీ నాకు తెలీదు. ఇటు ఇవ్వండి, మనకన్నీ ఒకటే. సార్ ఎలా తాగుతారా దీన్ని? ఇలా ఎవరు తాగరు సార్, అది రా. ఇటీవల నేను కలుపుతాను. రా తాగితే ఏమవుతుందిరా? తాగితే పోతారంటారు కదా, ఇలా తాగితే ఇంకా ముందే పోతారు. నువ్వు నా లైఫ్లో ఈ రాలంటాడు వేరా, కొంచెం కొంచెంగా చంపుతున్నావు. ఇప్పుడు ఆ సోడా వాటర్ ఇవన్నీ కలిపి మంచోడు అయిపోవాలని చూడకు.
ఒక అన్న ఒక చెల్లి గురించి ఎన్ని కలలు కంటాడో నీకు తెలియదురా. నీకెప్పటికీ తెలియదు. మాది చాలా పేద కుటుంబం. నాన్న ఒక లారీ డ్రైవర్. డబ్బు లేదన్న బాధ లేదు, కావాలన్న ఆశ కూడా లేదు. కాలం అలా సాగిపోతుంది. నాకు 10 ఏళ్ల వయసప్పుడు మా నాన్న మా అమ్మని కొట్టడం చూశాను. అప్పటి నుంచి కొన్ని రోజులు చూస్తూనే ఉన్నా. పగలంతా ప్రేమగా ఉండే నాన్న రాత్రి అయితే ఎందుకు అలా ప్రవర్తించేవాడో అర్థమయ్యేది కాదు. రాత్రులు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేసేది. ఎక్కడో ఒంటరిగా కూర్చునేవాడు. ఒకరోజు నాన్న బాగా తాగి డ్రైవ్ చేసి ప్లాట్ఫామ్ మీద పడుకున్న 10 మంది పైకి లారీ ఎక్కించి జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి నాకు పగలు రాత్రి ఒకేలా అయిపోయాయి. కొన్ని రోజులు పోయాక జైలు నుంచి కబురొచ్చింది. నాన్న కూడా మాలాగే మమ్మల్ని చూడాలనుకుంటున్నాడేమో అని ఆశపడి వెళ్ళాం. కానీ ఆనంద్, ఏంటి నాన్న? ఒక క్వార్టర్ మంత్ కావాలరా. గొంతు లాగేస్తుందిరా. అప్పుడు కూడా క్వార్టర్ మందు కావాలని అడిగాడు. తెప్పించరా. అప్పటి వరకు ఏడ్చిన నేను అప్పటి నుంచి ఏడవటం మానేశాను. ఆనంద్, మా అమ్మ జీవితంలో జరిగిన తప్పు మా చెల్లెల విషయంలో జరగకూడదు అనుకున్నాను. డబ్బు సంపాదించాలనుకున్నాను. నేను చెయ్యని పని లేదు. లారీ అద్దాలు తుడిచిన దగ్గర నుంచి లారీలు కొనే స్థాయికి ఎదిగాను. రియల్ ఎస్టేట్ చేశాను. 20 ఏళ్లలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాను. నేను ఏదైనా తప్పు చేస్తే అది తన లైఫ్ మీద పడుతుందేమో అని భయపడ్డాను. ఆఖరికి నాకు ఇష్టం లేని వైన్ షాప్ కూడా తన గురించే పెట్టాను. ఇలా నా లైఫ్లో ప్రతిదానికి నా చెల్లెల విషయంలో ఒక ఫెన్సింగ్ వేసుకొని చాలా జాగ్రత్తగా బతుకుతున్నాను. ఇన్ని ఫెన్సింగ్లు దాటుకొని ఒకడు వచ్చి నీ చెల్లెలకి నేనే కరెక్ట్ అని చెప్పడానికి వాడికి ఎంత ప్రేమ కావాలి, జీవితం మీద ఎంత బాధ్యత ఉండాలి. అలాంటి కదా నేను ఇవ్వాలనుకుంది. అలాంటిది నా చెల్లెల లైఫ్లోకి నువ్వు వచ్చాక ఒక్కసారిగా 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. సార్ మీకు ఎక్కేసింది పదండి. ఓరా సార్, పదండి పోదాం. మీ బావ ఏం చేస్తున్నానని నన్ను అడిగితే ఏం చెప్పమంటావు? రోజు నాతో పాటు వైన్ షాప్కి వచ్చి తాగి పడిపోతుంటాడు. నేనే ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పాలా? నువ్వు తప్పని నేను అనట్లేదురా. నా చెల్లెలకే నువ్వు కరెక్ట్ కాదు. నా చెల్లెలు నల్లేరా. లెగిసాగా బటర్ మిల్క్ ఏదో పెట్టించండి, సెట్ అయిపోద్ది. నా చెల్లెలు నల్లేరా. అసలేం జరుగుతుంది అజయ్? నాకేం అర్థం కావట్లేదు. మా అన్నయ్యని ఎప్పుడు ఇలా చూస్తాననుకోలేదు. ఇదంతా నా వల్ల తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీ అన్నయ్య 2 పెగ్గులు దాగి తన మనసులో ఉన్న బాధ ఏదో చెప్పుకోవాలనుకున్నాడు అంతే, ఇంకేం లేదు. మార్నింగ్ కల్లా అంతా మామూలు అయిపోద్దిలే, నువ్వేం ఆలోచించుకో. ఇది నీకు సింపుల్ మ్యాటర్ కావచ్చు కానీ నాకు కాదు. ఆ మందు తాగి రోజు రోజుగా జంతువులా తయారవుతున్నావు. కొంచెం మనిషిలో ఆలోచించు. అవును, నేను జంతువునే. నేనే కాదు, మనందరం మనిషి పేరు పెట్టుకున్న జంతువులం. మనందరికీ స్వార్థం ఎక్కువైపోయి ప్రేమ అనే ఆకలి కోసం మన ఇష్టాలను ఎదుటోడి మీద రుద్ది వేటాడుతుంటాం. ఇప్పుడు మీ అన్నయ్య అదే చేస్తున్నాడు. చూడటానికి మీ అన్నయ్య వెజిటేరియన్ లా కనబడతాడే గానీ మీ అన్నయ్య కూడా నాన్ వెజే. ఓహో, ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి మేమందరం జంతువులు అయిపోయావా? జంతువులకు కూడా కొంచెం ప్రేమ ఉంటుంది.
ఏ జంతువు తన జాతి జంతువుని చంపుకు తిందు, కానీ నువ్వు మాత్రం నన్ను చంపుకు తింటున్నావు. ఏంటే నేను చంపు తింటున్నా? నేను తాగుతానని నీకు ముందే తెలీదా? సాగర సంగమం సినిమాలో హీరో తాగుతున్నాడని తెలిసి ఆ సినిమానే చూడ్డం మానేసింది దానివి. మరి నేను తాగుతున్నానని చెప్పి నాకు దూరంగా ఉండొచ్చు కదా. చూడు, నేను నీతో ప్రేమగా మాట్లాడిన ప్రతి నిమిషం తాగి మాట్లాడిందే. అది నీకు కూడా తెలుసు. నువ్వు అప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలా అనడం కరెక్ట్ కాదు. మనసులో ఉన్న ప్రేమను చెప్తున్నావు అనుకున్నాను, మందు మత్తులో చెప్తున్నావు నాకు తెలియదు కదా. నేను అదే ప్రేమ అనుకున్నాను. చూడు, ప్రేమ పుట్టిన మొదట్లో అప్పుడే పుట్టిన పిల్లాడిలాగా చాలా నూడుగా ఉంటుంది. ఆ తర్వాతే మనం దానికి బట్టలేసి పౌడర్ పూసి సెంటర్ రాసి మనకు నచ్చినట్టు మనం మార్చేసుకుంటుంటాం. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. మనసులోని ప్రేమ అర్థం కాని మనుషులకు ఏం చెప్తే అర్థమవుతుంది? నీ ఇష్టానికి నువ్వు ఉండాలనుకుంటున్నావు, అంతే కదా. నీకు నీ ఇష్టాలు ఉన్నప్పుడు నా ఇష్టాలు నాకు కూడా ఉంటాయి. ఈ రోజు నుంచి మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం. అది మీ ఇష్టం, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డేకి 10,000 ఇచ్చావు కదా, నీ డబ్బులు నీకు ఎప్పుడు ఇవ్వాలో చెప్పు, ఇచ్చేస్తాను. నాకెందుకు ఇవ్వడం? అదేదో మీ అన్నయ్యకి ఇచ్చాయి. మేమిద్దరం వైన్ షాప్ లో చూసుకుంటాం లెక్కలు. ఇక్కడ షాప్ దగ్గరున్నాను. ఇప్పుడే వచ్చాను. ఏంటి ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు? ఈరోజు షాప్ సెలవు. ఎందుకు? ఈరోజు అమ్మాయి గారి పెళ్లి చూపులు. నిన్ను కాదురా, మా డైలీ కస్టమర్ ఒకడు ఉన్నాడులేరా, వాడొచ్చాడు, వాడితో మాట్లాడుతాను. చెప్పు ఇంకా. సత్యరాజ్ గారు మీ గురించి అంతా చెప్పారు. నేను మీ గురించి విన్నాను అనుకోండి. కాకపోతే పర్లేదు, చెప్పండి. మరేం లేదండి, మా ముందు జనరేషన్లోనూ మా జనరేషన్లోనూ మా ఫ్యామిలీలో ఆల్కహాల్ అనే మాటే లేదు. మీదేమో వైన్స్ బిజినెస్, అదే కొంచెం. అర్థమైందండి. అదేదో నా అవసరం కోసం పెట్టానంతే. కొన్ని రోజులు పోతే నాకు ఆ బిజినెస్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉందండి. అమ్మాయి రెడీ అయింది, తీసుకురమ్మంటారా? తన కోసమే వెయిటింగ్, పిలిపించండి. మా అబ్బాయికి మాకు మీ చెల్లెలు నచ్చింది. మాకేం పెద్దగా పట్టింపు లేవండి, వాడికి ఏది మీరు ఇలా పుట్టినరోజులకి పెళ్లి రోజులకి సెలవులు ఇచ్చేసుకుంటూ పోతే అక్కడ కస్టమర్స్ ఏమైపోతారు? మిమ్మల్ని నమ్ముకుని అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? మేము ఎప్పుడు వచ్చినా మీరు ఉంటారని నమ్మకంతోనే మేము వచ్చేది. దయచేసి ఆ నమ్మకాన్ని పాటు చేసుకోకండి. పదండి సార్, షాప్కి వెళ్దాం. ఎవరండి ఈ అబ్బాయి? మధుర వైన్స్ కస్టమర్. ఏంటి, మీ కస్టమర్స్ ఇంటికి కూడా వస్తారా? అంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి కొంచెం చనువు, పక్కనే ఉంటాడు. సరేనండి. ఇక మా వాడి విషయానికి వస్తే, ఫారెన్లో సెటిల్ అవ్వాలన్నది మా వాడి డ్రీమ్. పిల్లవగానే అమ్మాయిని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఫారెన్ బ్రాండ్ తెప్పించమని మిమ్మల్ని అడిగి 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పటిదాకా తెప్పించలేదు. ఆ రాముని అడిగితేనేమో మిమ్మల్ని అడగమంటాడు. ఫారెన్ బ్రాండ్ తెప్పించడానికి మీకు ఇన్ని రోజులు పట్టింది. తెల్లారు లెగిస్తే మీ చెల్లెల మొహం చూస్తే కానీ మీకు రోజు మొదలవదు. అలాంటి తన్ని ఫారెన్ పంపించేస్తారు. అయినా నాకెందుకు సార్ మీ ఫ్యామిలీ విషయాలు? టైం అయిపోతుంది, పదండి సార్, షాప్కి వెళ్దాం. వెళ్ళిపోదాం. అసలు ప్రాబ్లం ఏంటి ఆనంద్ గారు? మీ దగ్గర దాయటం నాకు ఇష్టం లేదండి. వీడు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మీరేమన్నా తప్పుగా అనుకుంటారేమో అని ఇప్పటివరకు చెప్పలేదు. ఓ, ఇంతేనా? ఈ రోజుల్లో ప్రేమ గేమ చాలా కామన్ లేండి. మరి మీ వాడు ఎంతమందిని లవ్ చేశాడేంటి? మీరేం కంగారు పడకండి, మా వాడితో మీ చెల్లెలు చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నట్టు హ్యాపీ అవర్స్ పెట్టి 1 మంత్ అవుతుంది, మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు. కానీ మీరు మాత్రం మీ చెల్లెలు ఎక్కడో హ్యాపీగా ఉంటుందని ఎవరో చెప్తే మీకు మీరే ఊహించేసుకుని భ్రమలో బతికేస్తున్నారు. అయినా నాకెందుకు సార్ ఇవన్నీ? పదండి, షాప్కి వెళ్దాం. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. ఇప్పటివరకు మా మామగారు ఏమన్నా అనుకుంటారేమో అని భయపడ్డాను, కానీ ఇప్పుడు చెప్తున్నా, నా చెల్లెలకి నాకు నచ్చిన వాడితోనే పెళ్లి జరుగుతుంది. అది ఈ అబ్బాయితోనే జరుగుతుంది. చేసుకోండి సార్, మిమ్మల్ని ఎవడొద్దన్నాడు? మీ చెల్లి మీ ఇష్టం. నాకు తెలిసి నాకు మిమ్మల్ని ఒప్పించడం కంటే వాడిని ఒప్పించడమే చాలా ఈజీ. వాడిని చూడండి, వాడు ఒప్పుకునేలాగే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఒప్పుకునేలాగే ఉన్నారు. ఆనంద్ గారు, మీరు సత్యరాజ్ గారితో మాట్లాడండి, మేము వెళ్తాం.
బాధపడకండి సార్. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఏ ఒక్క కన్ను బాధపడినా నేను తట్టుకోలేను. దయచేసి నాకు ఆ పరిస్థితి తీసుకురాకండి. నేను వెళ్తాను, మీరు వచ్చేయండి. నీకు ఊళ్ళో అందరి బాధలు కావాలి, కానీ మీ ఇంట్లో ఒక బాధ ఉంది. ఆ బాధకి మాటలు కూడా రావు, కానీ నీకు అది బాధ అనిపించదు. నువ్వు ఆగు! అసలు మీ నాన్న నిన్ను ఇలా చూసి ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో ఆలోచించావా? అసలు ఎప్పుడైనా అతని కళ్ళల్లో చూసావా? మీ నాన్నకి మాటలు రావు కాబట్టి సరిపోయింది. అదే మాటలు వచ్చింటే కొన్ని 100 సార్లు అనే మాట ఒకటే అయి ఉంటుంది, నువ్వు బాగుపడరా అని. రజయ్, మీ రెజ్యూమ్ ఇవ్వండి. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. నమస్తే సార్, నేనండి లీలాని, సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. అదే డాడీ మీతో ఫ్రెండ్ జాబ్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి. లోపల ఉన్నాడు సార్. ఓకే సార్, థ్యాంక్స్ అండి. Mr. Ajay, everything is perfect. Congratulations. You need to come for 1 month of training. థ్యాంక్ యూ సార్. జాబ్ వచ్చిందిరా, రేపే జాయినింగ్. కంగ్రాట్స్ రా బావా. నాన్న, నాన్న
నాన్నా బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎక్కేసింది 10ంటికి వెళ్దాం. అదేం లేదురా, రోజు తాగే మందైనా ఈరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుందిరా. అమ్మా రా కూర్చో చెప్తా. ఏంట్రా ఈరోజు మా నాన్న కళ్ళల్లో ఏదో తెలియని స్పార్క్ చూసాను రా. చాలా బాగా అనిపించింది. నేను పుట్టినప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ ఆ విషయం ఎదుటివాడికి చెప్పడానికి ఎంత మదన పడి ఉంటాడో ఈరోజు తెలిసిందిరా. ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే పాపం మాటలు రావు. ఆయన భాష ఎవడికి అర్థం కాదు. నరకం చూస్తుంటాడు కదరా. కానీ లీలా ఆ కళ్ళల్లో తెలిసిపోద్దిరా. ఆ రోజు జాబ్ వచ్చిందని చెప్పగానే ఆయన కళ్ళలో ఒక వెలుగు వచ్చింది చూడు, అలా చూస్తుండిపోవాలనిపించింది. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు రేణు తాక్కు, రేణు తిరక్కు, అది చేయకు ఇది చేయకు అని ఎన్నిసార్లు చెప్పాలనుకుంటాడ్రా. అవన్నీ ఇవాళ ఆ వెలుగులో ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. ఈ రోజు నుంచి ఎవడన్నా మా నాన్న గురించి తక్కువ చేసి మాట్లాడితే లాక్తో ఒక్కొక్కడిని. మనల్ని ఎవడరా అనేది? పద నిన్ను దింపి నేను వెళ్తా. రే నువ్వు వెళ్ళు. అది కాదురా. వెళ్ళరా, నేను వెళ్తాను. పోరా, నాన్న వెయిట్ చేస్తుంటాడు. జాగ్రత్త. ఓకే ఓకే, పో. లైటర్ ఉందా? లేదన్నా. రే లైటర్ ఉందా? రే నిన్నేరా. ఎరా కలిసిందా? పిలిస్తే వినబడట్లేదా? ఇటు మెమ్మే బెబ్బెబ్బేరా. ఏంట్రా చూపు కొడతావా? రే నాకు డౌటు, మొగోడైతే సిగరెట్ కాల్చకూడదా? తీరా లైటర్ తీ. రే జోలే ఉందిరా, తీరా తీ. సారీ అంకుల్, తప్పైపోయింది. మధురకి మాట్లాడచ్చు కాబట్టి వాళ్ళిద్దరిని వరకొట్టి నేనేం తెలిసింది. ఇప్పుడు నీ కొడుకు ఎలా కనుక్కుంటాడో నేను చూస్తాను రా. రాడ్ తీసుకురా. ఇదిగో అన్న. నాన్న వచ్చేసావా? నేను తినేసాను,
తినేసి పడుకో. హలో హలో, సిగ్మా హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఎవరు మీ నాన్న? ఎవడే వీడు? ఫుల్ తాగిస్తున్నాడు. ఏ సెక్యూరిటీ, ముందు బయటికి తోసండి. అలాగే సార్. తాగొచ్చు కూడా రామచంద్ర సార్ తాగబోతున్నా. అజయ్, అజయ్ లేగా. అజయ్, అజయ్ లే. నాన్నకి యాక్సిడెంట్ అయిందంటరా, బోన్స్ అది ఫ్రాక్చర్ అయ్యి అంటున్నారా. అజయ్, అజయ్ నిన్నేరా, నడవటమే కష్టం అంటున్నారా. నాన్న, 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 పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి సార్. నాన్న, 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 ఊరుకురా నాన్న. నువ్వెన్ని చేసినా ఏం చేసినా ఈ రోజు నుంచి మా నాన్నకి నేనున్నాను. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో.
నువ్వెప్పుడూ అదే బాధలో ఉండటం నాకు నచ్చట్లేదు అజయ్. నువ్వు ఇలాగే ఉంటే అంకుల్ నిన్ను చూసి ఇంకా బాధపడతారు. నీ బాధ చిన్నది కాదని నాకు తెలుసు, కానీ అంకుల్ని బాగా చూసుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం కదా. అజయ్ వింటున్నావా? నీకే చెప్తున్నాను అజయ్. హే, హాయ్ అండి. మీరు కనిపిస్తే థ్యాంక్స్ చెప్దామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అది ఇప్పటికైంది. అసలు మీరు ఆ రోజు కాలేజ్కి రాకపోయినుంటే అజయ్ నేను అసలు కలిసేవాళ్ళమే కాదు. మేమిద్దరం కలిసామంటే దానికి రీజన్ మీరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంజలి పద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏమైంది అజయ్? ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. ముందు నువ్వు ఇక్కడ దుబాయ్ దుబాయ్ చెప్పానా మధ్యలో రావద్దంటే అసలు వినరు. ఆ తాళంచుకో.
వద్దులేరా. ఏంట్రా ఇది? ఎందుకు రేది? ఏం కాదు రాము, భయపడకు, అంతా మంచి జరుగుతుంది. డాక్టర్, మీలో ఎవరైనా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు మేడం. పేషెంట్కి హెవీ బ్లీడింగ్ అవుతుందండి. బ్లడ్ చాలా అర్జెంట్. వేరే బ్లడ్ గ్రూప్ ఏమైనా ఇస్తే ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అది కూడా ట్రై చేసామండి, కానీ సెట్ అవ్వలేదు. మీరు ట్రై చేయండి, మేము ట్రై చేస్తాం. సరే అండి. ఓకే. అంజలి, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారేమో చూడు. అన్నయ్య, అజయ్ది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్. అనవసరమైన మాటలు మాట్లాడే టైం లేదు ఇప్పుడు. బ్లడ్ ఇవ్వాలంటే కనీసం 2 రోజులైనా తాకుండా ఉండాలి. వాడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఇంకెవరికైనా ట్రై చేయి. ప్రతాప్ గారు, మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? అజయ్, ఒకసారి హాస్పిటల్కి రా. కొంచెం ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. బ్లడ్ డోనర్ ఎవరైనా సెట్ అయ్యారా? అదే ట్రై చేస్తున్నాను మేడం. డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను. త్వరగా రండి, ఫాస్ట్ ఫాస్ట్. డాక్టర్, అతను ఆల్కహాలిక్. అతను బ్లడ్ ఎక్కిస్తే పుట్టే పిల్లాడు కూడా పచ్చి తాగుపోతాడు లాగా పుడతాడు. నేను ట్రై చేస్తున్నాను, ఒక 5 minutes టైం ఇవ్వండి. సుబ్బారావు గారు, అక్కడ కదండి, నేను వస్తున్నాను. కొత్తపేట 3వ లైన్. తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్. సమయానికి ఇతను వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. కాసేపు ఆగి మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకు నచ్చట్లేదన్నయ్య నీకు వాడు? అన్నయ్యని కదమ్మా, నచ్చాలంటే కొంచెం కష్టమే. ఒక మనిషి మారుతున్నా మనకి నచ్చట్లేదంటే తప్పు వాళ్ళలో ఉన్నట్ట మనలో ఉన్నట్ట నాకు అర్థం అవ్వట్లేదు. తప్పు నాలోనే ఉందమ్మా. నా చెల్లెల మీద నాకున్న ప్రేమని ఎప్పుడైతే వాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నాడో వాడిని ఆ రోజే కొట్టాల్సింది. కొట్టకుండా తప్పు చేశాను. మీ చెల్లెల్ని వదిలేశాను, హ్యాపీగా ఉండండి సార్ అని చెప్పి తర్వాత రోజు తాగేసి 1,00,000 అంటుంటాం అన్న మాట మార్చినప్పుడే కొట్టాల్సింది. మళ్ళీ కొట్టకుండా తప్పు చేశాను. ఈ తప్పులన్నిటి వెనక ఒక భయం ఉందమ్మా. నేను వాడిని ఏదైనా అంటే తాగేసి నిన్నేదన్నా చేస్తాడేమో అని భయం. నువ్వు చూసిన అజయ్ వేరు, ఇప్పుడున్న అజయ్ వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక దెబ్బ తగులుతుంది. అది తప్పు చేయాలనుకున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది. ఇప్పుడు వాడు ఆ ఫేజ్ లోనే ఉన్నాడు. మళ్ళీ తప్పు చేయడు. ఓ వారం రోజులు తాగలేదని వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే, ఏ రాత్రో 10 గంటలకి మీ బావ ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ వస్తే తాగేసి ఏ రోడ్డు మీద పడిపోయాడన్న ఆలోచన నేను తీసుకోలేకపోతున్నాను. వద్దమ్మా, నేను ఆ రిస్క్ తీసుకోలేను. అర్ధరాత్రి నా ఇంటి తలుపు తట్టే వాళ్ళల్లో మోసం చేయడానికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు, సాయం కోరొచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. సాయం కోరే ప్లేస్లో నా చెల్లెలు ఉండటం నాకు ఇష్టం లేదు. మర్చిపోమ్మా.
అది కాదన్నయ్య. వాడు నిన్ను మర్చిపోలేడని నువ్వేం బాధపడకు. ఓ ఫుల్ తాగితే వాడిని వాడే మర్చిపోతాడు. నిన్ను మర్చిపోవడం పెద్ద విషయం కాదు. తాగితే మర్చిపోతారని వాళ్లే అంటుంటారు. ఈ తాగటం, మర్చిపోవటం ఇవన్నీ వాడి నీ గురించి కొత్తగా నేర్చుకోకర్లేదు. ఏ నిన్ను కూడా కొట్టాడు మీ అన్నయ్య? మరి అర్థమైందన్నయ్య. నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో, ఎలాంటి జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నావో ఇప్పుడు తెలుస్తోంది. నీ ఇష్టాలు తెలుసుకోకుండా నేనే తప్పు చేశాను. కానీ నా విషయంలో నువ్వెంత మంచి చేసినా అది వాడి వరకు వచ్చేసరికి నాకు తప్పే అనిపించేస్తోంది. అంతగా ప్రేమించేశానన్నయ్య. ఒక్కటి చెప్పన్నయ్య, నువ్వు తెచ్చేవాడితో నాకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదని గ్యారెంటీ ఉందా? ఉంటాయి కానీ వాడితో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి. ఆ చిన్నవి 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 కలిసి పెద్దగా నేను వాడితోనే భరిస్తాను. అంతేగాని ఇష్టం లేని పెళ్లి మాత్రం చేయొద్దు. సరే, నీకిష్టం లేని పెళ్లి చేశానని నేనెందుకు అనిపించుకోవడం? నీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో వాడు నాకు కరెక్ట్ అనిపిస్తే, నువ్వు వాడితో ధైర్యంగా ఉంటావని నమ్మకం నాకు కలిగితే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి.